తెలంగాణలో సంచలనం సృష్టించిన కరీంనగర్ బంగారం చోరీ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దోపిడీ తర్వాత రైలు, బస్సు ద్వారా తప్పించుకునేందుకు యత్నించారని సిపి గౌస్ ఆలం తెలిపారు. బంగారం దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని సిపి వెల్లడించారు. కరీంనగర్లో దోపిడీకి 2 నెలల క్రితమే రెక్కి నిర్వహించారని తెలిపారు. తెలంగాణలో ఇలాంటి దోపిడీ జరగడం మొదటిసారని, నిందితులు ధర్మపురిలో ఆశ్రయం పొందారని గౌస్ ఆలం వివరించారు. On 2 bikes పాడిపోయారు. మన లేటర్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది దట్ దే took help of internal roads. Then from there they dumped the bike. అక్కడ నుంచి మళ్ళీ by walk and by bus and by train they managed to escape to the state. Now ఈ కేసులో total 5 shooters initially ఉన్నారు. 5 members, 5 offenders who came in the showroom. దీంట్లో 2 shooters కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 more accused who has helped them in assisting the offense. అతను ఈ offense లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, అరేంజ్ చేశారు దీనికోసం. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 అరెస్ట్ we have done. Prime accused Raghunath Karmakar, also known as Jagira Singh, resident of Asansol, West Bengal state. He was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అతని ఇంటెరోగేషన్ లో మెయిన్ ది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్ గా పూర్ణియా జైల్ బిహార్ లో షిఫ్ట్ అయ్యారు. సో హీఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్ లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది ఎక్కడెక్కడ వీళ్ళు ఆఫెన్స్ చేస్తారు అండ్ వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి. డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది కి హౌ సొఫిస్టికల్లీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు అండ్ why it is very difficult to catch them. కానీ still our police team worked hard and we were able to catch some of them. They are gang members, they provide logistic support and other kind of support and still hot pursuit is going on to arrest these people. మొత్తం అరెస్ట్ అయిన తర్వాత ఓన్లీ దిస్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఆఫెన్స్ లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్ లో అది మనకి రికవరీ అయింది. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైలు ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వరకు తీసుకుని ఇన్వెస్టిగేషన్ లో అతన్ని కూడా ఇంటర్వ్యూషన్ చేస్తాం. ఇది కాకుండా అదర్ మెంబర్స్ వర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ టు అప్రిహెండ్ దెమ్. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఐ విల్ నాట్ షేర్ ద డీటెయిల్స్, కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్.